కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో దళితుల గురించి లేదా దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే ఒకంత ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఒకసారి కానీ మనం పరిశీలన చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ అనేదే దళితుల ఊచకోతతో ప్రారంభమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 83లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 85లోనే కారంచేడులోనే దళితులని ఊచకోత కోసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అక్కడ నుంచి అనేక సందర్భాలు అనేక ప్రాంతాల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక పథకం ప్రకారం దళితుల మీద దాడులు చేయడం జరిగింది, మారణ హోమాలు సృష్టించడం జరిగింది. అలాంటి ఈ వ్యక్తులు దళితుల సంక్షేమాన్ని అందిస్తున్నాం, దళితుల శ్రేయస్సు కోసం మేము పాటుపడుతున్నాం అంటే నమ్మశక్యం కాదు. వాస్తవాలు కూడా ప్రజలకు కూడా తెలుసు. ఆ విషయాన్ని వాళ్ళు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డులో 125 అడుగులు పెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతిలో పెడతానని హామీ ఇచ్చి పెట్టకుండా మరి అది ఒక శంకుస్థాపనలకే పరిమితం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కడ గౌరవం ఉంది ఆయనకి?